హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియో ఎందుకోసం చేస్తానంటే కామెంట్స్లలో చాలామంది ఒక్కొక్క టాపిక్ మీద వీడియో చేయమని చెప్తారు. ఒక్కొక్క టాపిక్ మీద వీడియో చేయడం కంటే అన్నీ కలిపేసి ఈ వీడియోలో చేసేద్దాం. అసలు ఏంటిది చెప్పేద్దామని ఈ వీడియో చేస్తాను. అందులో వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంహెచ్ఎస్ఆర్బి రిజల్ట్స్ మీద ఫస్ట్ డౌట్ ఉంది అందరికీ. వస్తాయా రావా మీన్స్ అఫీషియల్ ఇన్ఫర్మేషనా కాదా అని. దీని మీద అయితే నమ్మొచ్చు. ఎందుకోసం అంటే ఒకవేళ వీళ్ళు ఇవ్వకపోయినా మీన్స్ తర్వాత ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సమ్మె అందులో మన పాయింట్ ఇంక్లూడ్ చేసిర్రు. ఖచ్చితంగా తొందరగా ఇవ్వాలని. ఇట్లాగైనా మొత్తం ప్రెజర్ క్రియేట్ అవుతుంది. ఇటు అభ్యర్థుల నుంచి అయినా లేకపోతే ఇంకా వేరే విధాలుగా ప్రెజర్ అయితే క్రియేట్ అవుతుంది ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు మీద. వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. ఓకే. నర్సింగ్ ఆఫీసర్స్ 5th మే, ఫార్మసిస్ట్ 12th మే, వచ్చేసరికి ఎంపీహెచ్డబ్ల్యూ వచ్చేసరికి 19th మే అని చెప్పిండ్రు కదా. మ్యాక్సిమం వస్తుంది. ఇందులో అందరూ అడుగుతున్నారు ఫైనల్కి లేకపోతే రిజల్టా ప్రొవిజనల్ లిస్టా. నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను ఫైనల్కి ప్రొవిజనల్ లిస్టు అదే రోజు. ఇంకా వీళ్ళకి టైం చాలా ఇప్పటికే డిలే అయిపోయింది. ఫైనల్కి ఇప్పుడు ఇచ్చి మళ్ళీ తర్వాత ప్రొవిజనల్ లిస్ట్ అట్లా అయితే అనుకోవట్లేను. ఖచ్చితంగా నర్సింగ్ ఆఫీసర్స్ 5th మే రోజు ఫైనల్కి అట్ ద సేమ్ టైం ప్రొవిజనల్ లిస్ట్ కూడా పెడతారు. ఓకే. ఫార్మసిస్ట్ పెడతారు అనుకుంటాను, పెడతారు ఖచ్చితంగా, పెట్టాలి కూడా. ఓకే. ఫార్మసిస్ట్ 12th మే రోజు ఫైనల్కి అట్ ద సేమ్ టైం ప్రొవిజనల్ లిస్టు, ఎంపీహెచ్డబ్ల్యూ అంతే ఫైనల్కి ప్రొవిజనల్ లిస్టు. ఆ రోజులు వస్తాయి ఖచ్చితంగా. దాని తర్వాత ఈ ప్రాసెస్ అంతా కూడా జూన్ అండ్ జూలై ఎండ్ వరకు కంప్లీట్ అవ్వాలి. జూన్ ఎండ్ వరకు కంప్లీట్ అయితే లేకపోతే మే ఎండ్ వరకు కంప్లీట్ అయితే ఇంకా హ్యాపీ. జూన్ ఎండ్ వరకు అయినా కంప్లీట్ అవ్వాలి. ఎందుకోసం అంటే తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయి. సర్పంచ్ ఎలక్షన్స్ కోడ్ వస్తుంది. మళ్ళీ డిలే అవ్వకుండా వెళ్ళిపోతూనే ఉంటాయి. వన్స్ కోడ్ పడ్డదంటే మళ్ళీ ఒక 6 months ఎగిరిపోతాయి. అందుకోసమే జూన్ ఆర్ జూలై ఎండ్ వరకు ఈ ప్రాసెస్ కంప్లీట్ మొత్తం టోటల్ కంప్లీట్ అయిపోతే బాగుంటుంది. ఓకే. దీని మీద మీన్స్ 20లో సమ్మె నోటీస్ సంథింగ్ ఏదో జరుగుతుంది. మే 20కి. ఒకవేళ ఈ రిజల్ట్స్ రాకపోతే అప్పుడు అందరూ అందులో యాడ్ అయితే సమ్ వాట్ స్పీడప్ అవుతాయి. ఓకే. అది ఫైనల్ లాస్ట్లో పెడతా, వీడియో లాస్ట్లో అది ఏంటిది లాస్ట్లో పెడతా ఫ్రెండ్స్, చూడండి. ఓకే. దాని తర్వాత వచ్చేసరికి ఇది ఫ్రెండ్స్ రిజల్ట్స్ గురించి అయితే ఇది. 5th మే రోజు నర్సింగ్ ఆఫీసర్స్, ఫార్మసిస్ట్ 12th మే, ఎంపీహెచ్డబ్ల్యూ 19th మే. ఈ ల్యాబ్ టెక్నీషియన్ ఈ మధ్యలోనే ఇప్పుడు ఒకటప్పుడు రిలీజ్ చేయొచ్చు ప్రొవిజనల్కి. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఫైనల్కి ప్రొవిజనల్ లిస్టు, ల్యాబ్ టెక్నీషియన్స్ వచ్చేసరికి ఈ మధ్యలో ప్రొవిజనల్ లిస్ట్ పెట్టేస్తారు. ఇవైతే ఈ డేట్లలో ఫైనల్కి ప్రొవిజనల్ లిస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంది రిజల్ట్స్కి సంబంధించి అయితే ఇవి. జూన్ జూలై ఎండ్ వరకు అయిపోవాలని అయితే మనం కోరుకుందాం. అయిపోతే ఏంటంటే హ్యాపీగా ఉండొచ్చు. లేకపోతే సర్పంచ్ ఎలక్షన్ కోడ్ మళ్ళీ కోడ్ ఇయర్ వెళ్ళిపోద్ది. ఇదైతే అవ్వాలని కోరుకుందాం. ఓకే. దాని తర్వాత వచ్చేసరికి నార్మలైజేషన్. నార్మలైజేషన్లో ఏ పేపర్ వాళ్ళకి పెరుగుతాయి, ఏ పేపర్ వాళ్ళకి తగ్గుతాయి. ఇది అనేది మీన్స్ చాలామంది అయితే పేపర్ 1 టఫ్ ఉన్నారు కాబట్టి పేపర్ 1 పెరగొచ్చు, లేకపోతే పెరుగుతాయని చెప్పాం మనం అప్పుడు వీడియో చేసినప్పుడు. పేపర్ 1 పెరుగుతాయని చెప్పినాం. ఓవరాల్గా అయితే ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ తీసుకొచ్చింది ఎందుకోసం అంటే అభ్యర్థులకి జస్టిస్. అన్యాయం జరగొద్దు, ఏ అభ్యర్థికి కూడా అన్యాయం జరగొద్దని నార్మలైజేషన్ ప్రాసెస్ తీసుకొచ్చారు. ఎందుకంటే పేపర్ 1 టఫ్ వచ్చి పేపర్ 2 ఈజీ సంథింగ్, లేకపోతే రివర్స్ జరిగిన ఏదో అభ్యర్థులు నష్టపోకుండా ఉండడం గురించి నార్మలైజేషన్ ప్రాసెస్ తీసుకొచ్చారు. ఇది అనేది జస్ట్ ఏదో మాట వరుసకో లేకపోతే వీళ్ళకి పెంచేద్దాం వాళ్ళకి తగ్గిద్దాం అని ఉండదు. దానికంటూ వాళ్ళకు ఒక ఫార్ములా ఇచ్చిండ్రు. ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, టాప్ మార్క్స్ ఎన్ని, యావరేజ్ మార్క్స్ ఎన్ని, అవన్నీ అందులో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాతనే వాళ్ళు పేపర్లో పేపర్కి మార్కులు కలపాలి, ఏ పేపర్కి తగ్గాలని ఉంటాయి. అంతేగాని ఇందులో ఏదైతే మీన్స్ ఇందులో ఏదో వాళ్ళకి తరిగిపోయి వీళ్ళకి పెరిగిపోయి అట్లాంటిది ఏం జరగదు. ఓకే. ఎగ్జాక్ట్గా ఫార్ములాను బేస్ చేసుకొని అక్కడ నార్మలైజేషన్లో కొంతమందికి పెరగచ్చు పేపర్ 1 వాళ్ళకి, లేకపోతే పేపర్ 2 సంథింగ్. ఎవరికో పెరగచ్చు తగ్గొచ్చు. బేస్డ్ ఆన్ ద ఫార్ములా. అంతేగాని ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఎవరికో అన్యాయం అయితే జరగదు. ఖచ్చితంగా జస్టిస్ చేయడం గురించి మాత్రమే ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ తీసుకొచ్చిండ్రు. ఓకే. ఖచ్చితంగా మీన్స్ దీనికి మీద డౌట్ పడడానికి ఏం లేదు. అంతా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినాక వచ్చిన దాన్ని బేస్ చేసుకొని మనకి ఎగ్జాక్ట్గా మీ నార్మలైజేషన్ మీద ఎగ్జాక్ట్ వీడియో చేయడానికి కుదరదు. ఎందుకోసం అంటే అందరి మార్క్స్ తెలిసి ఉండాలి, మనకి టాప్ మార్క్స్ అన్నీ తెలిసి ఉండాలి, అందరికి వచ్చిన మార్క్స్ అన్నీ తెలిసి ఉండాలి. మనమైతే మామూలుగా రఫ్గా చెప్పుకున్నాం. ఓకే. ఇది నార్మలైజేషన్లో ఎవరికి పెరుగుతాయి ఎవరికి తగ్గుతాయి అంటే ఆ ప్రొవిజనల్ లిస్ట్ వచ్చేంత వరకు మనం చూడాల్సిందే. దాన్ని బేస్ చేసుకొని అప్పుడు ఎవరెవరు తగ్గినాయి, ఏ పేపర్ వాళ్ళకి తగ్గినాయి, ఏ పేపర్ వాళ్ళకి పెరిగినాయో తెలుస్తుంది. ఓకే. దీంట్లో ఏం మాత్రం డౌట్ పడడానికి అయితే లేదు. ఓకే. నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది జస్టిస్ చేయడం గురించి తీసుకొచ్చారు. ఖచ్చితంగా
ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి సో దాన్ని బేస్ చేసుకొని మార్క్స్ పెరగడం తగ్గడం జరుగుద్ది. అంతేగాని సో దీని మీద ఇంకేమో చేద్దాం మీన్స్ పేపర్ ఏ పేపర్ వాళ్ళకి ఎంత తగ్గితే వాళ్ళు కోర్టు కేసు సంథింగ్ అట్లాంటి వేసి అయితే వేస్ట్. సింపుల్గా ఆ ఫార్ములా తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తారు, ఏముండదు అక్కడ మీరు దీని మీద ఫైట్ చేయడానికి. ఓకే, నార్మలైజేషన్ మీద అయితే అది. సో ఏ పేపర్ వాళ్ళకి పెరుగుతాయి, ఏ పేపర్ వాళ్ళకి తగ్గుతాయి అనేది సో బేస్డ్ ఆన్ ద ఫార్ములా. సో మార్క్స్ టాప్ మార్క్స్ దాని మీద బేస్ చేసుకొని నార్మలైజేషన్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి కట్ ఆఫ్ మీద వీడియో చేయమని అందరు అడుగుతారు. సో అయిపోయింది ఇంకా. సో దగ్గరకు వచ్చేసినాం. ప్రొవిజనల్ లిస్ట్ చూసుకుంటే సరిపోద్ది మనం. సో దాన్ని బేస్ చేసుకొని మనకు తెలిసిపోతుంది మనం లిస్ట్లో ఉన్నామా లేదా. ఓకే, సో ఓపెన్ కేటగిరీలో ఫర్ ఎగ్జాంపుల్ 30 పోస్టులు ఉంటే 30లో ఉన్నామా లేదా. ఓకే, 1:2 తీస్తే 60లో ఉన్నామా లేదా. తర్వాత కేటగిరీ వైజ్ 5 పోస్టులు ఉంటే ఒకవేళ 5 పోస్టులు ఉంటే ఆ 5లో ఉన్నామా లేదా. ఒక 1:2 అయితే 10లో ఉన్నామా లేదా. సో అక్కడ చూసుకుంటే సరిపోతుంది. ఓవరాల్గా ఏమంటే కట్ ఆఫ్ అయితే ఇప్పుడు అవసరం లేదు, కట్ ఆఫ్ వీడియో ఇప్పుడు చేయాల్సిన అవసరం. సో ప్రొవిజనల్ లిస్ట్ వచ్చినాక చేసినా సమ్ వాట్ యూజ్ ఉంటుంది. సో ఓవరాల్గా కట్ ఆఫ్ అయితే 55+60. ఓకే, సో ఈ మధ్య రేంజ్లో ఎవరికైతే మార్క్స్ వచ్చినాయో వాళ్ళు సేఫ్. వాళ్ళు నర్సింగ్ ఆఫీసర్స్ అయితే ఏంటిది, ఫార్మసిస్ట్ అయితే ఏంటిది, ల్యాబ్ టెక్నీషియన్స్ అయితే ఏంటిది, MPHW. సో MPHW వాళ్ళకి కొంచెం ఎక్కువ రావాలి. ఎందుకోసం అంటే వాళ్ళకి 30 మార్క్స్ యాడ్ అవుతున్నాయి అక్కడ. సో కాబట్టి MPHW వాళ్ళకి ఒక 60 to 70. సో 55 కాదు కానీ 65 to 70 ఆ రేంజ్లో వస్తే MPHW వాళ్ళు సేఫ్. మిగతా నర్సింగ్ ఆఫీసర్స్ అయితే ఏంటిది, ఫార్మసిస్ట్ అయితే ఏంటి, ల్యాబ్ టెక్నీషియన్ అయితే ఏంటి 55 to 60 వస్తే సేఫ్. సో వాళ్ళు హోప్స్ పెట్టుకోవచ్చు, ఆ రేంజ్లో ఉండొచ్చు. సో ప్రొవిజనల్ లిస్ట్ వచ్చిన తర్వాత తెలిసిపోతుంది సో ఉన్నామా లేమా. సో మన కేటగిరీలో ఎవరు లేరు అనుకుంటే 55 కాదు 50, 45, 40 వచ్చినా రావచ్చు మన కేటగిరీలో ఎవరు లేకపోతే. సో వాళ్ళ కేటగిరీ ఏదైతే ఉందో ఆ కేటగిరీలో ఒకవేళ ఎవరు లేకపోతే తగ్గొచ్చు, ఎక్కడికైనా తగ్గొచ్చు. సో ఓపెన్ కట్ ఆఫ్ తగ్గదు కానీ ఆ కేటగిరీ కట్ ఆఫ్ అయితే బరాబర్ తగ్గుతుంది. సో వాళ్ళలో ముందు ఎంత ఉన్నారు, వాళ్ళ క్యాస్టల్ ఎంత ఉన్నారో దాన్ని బేస్ చేసుకొని ఆ కట్ ఆఫ్ అనేది డిసైడ్ అవుతుంది. సో ఓవరాల్గా అయితే 55+60 అంటే 50 వస్తే ఉండదా అంటే ఉండొచ్చు. 50, 55, 60 సో ఈ రేంజ్లో ఎవరికి వచ్చినా వాళ్ళు కొంచెం హోప్స్ పెట్టుకోవచ్చు. ఓకే, దాని తర్వాత సో ఇదైతే సేఫ్ స్కోర్ ఫ్రెండ్స్. 55 to 60 సేఫ్ స్కోర్. సో ఖచ్చితంగా ఇది సేఫ్ స్కోర్. ఈ రేంజ్లో ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకే, దాని తర్వాత ఇంకా బేస్డ్ ఆన్ ద లక్. సో లక్ ఫ్యాక్టర్ కూడా రోల్ ప్లే చేస్తుంది. ఓకే, దాని తర్వాత వచ్చేసరికి పీసీఐ సర్టిఫికేట్ మీద కొంతమంది డౌట్స్ అడిగారు. సో పీసీఐ సర్టిఫికేట్స్ ఆల్రెడీ మేము మెడికల్ షాప్లో రన్ చేస్తున్నాం. సో దానివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుంది అంటే ఏం ప్రాబ్లం అవ్వదు. ఎందుకోసం అంటే మీకు ఇది MHSRB వాళ్ళు జాబ్ ఇస్తాం, నీ సర్టిఫికేట్తో నువ్వు మెడికల్ షాప్ పెట్టుకోవద్దని చెప్పలేదు. ఓకే, సో నువ్వు ఏదో ఒక పని చేసుకోవాలి కదా, నువ్వు పని చేసుకుంటున్నావు, పీసీఐ సర్టిఫికేట్ మెడికల్ షాప్లో పెట్టుకొని పని చేసుకుంటాను. సో మెడికల్ షాప్ పెట్టుకున్నావు. ఓకే, సో దానివల్ల అయితే ఏం ప్రాబ్లం ఉండదు. పీసీఐ సర్టిఫికేట్ మెడికల్ షాప్లో ఉన్నా లేకపోతే మెడికల్ షాప్ పెట్టుకున్నా మీరు ఏం ప్రాబ్లం అయితే ఉండదు. సో మీరు పని చేసుకుంటారు. ఓకే, సో జాబ్ వచ్చిన తర్వాత మీన్స్ తీసేసుకుంటారు, పీసీఐ సర్టిఫికేట్ తీసేసుకుంటారు షాప్లోకి వెళ్ళి. అంటే మీన్స్ షాప్ క్లోజ్ చేసేసుకుంటారు. ఓకే, షాప్ క్లోజ్ చేసేసుకుంటారు. సో దానివల్ల పీసీఐ సర్టిఫికేట్ మెడికల్ షాప్ రన్ చేస్తూ పీసీ సర్టిఫికేట్తో మెడికల్ షాప్ రన్ చేస్తూ ఉంటే ఏం ప్రాబ్లం అయితే ఉండదు ప్రజెంట్ అయితే. ఓకే, సో మీకు MHSRB వాళ్ళు మీకు తర్వాత 2025లో 24లో ఎగ్జామ్ పెట్టి జాబ్ ఇస్తారు. సో వాళ్ళు జాబ్ ఇచ్చేంత వరకు నేను సర్టిఫికేట్తో షాప్ పెట్టుకోకుండా ఉండడం అయితే కుదరదు కదా. సో సర్టిఫికేట్ పెట్టుకున్న నీ ఎంప్లాయ్మెంట్ అది. ఓకే, సర్టిఫికేట్తో షాప్ పెట్టుకున్నావు, నీ ఎంప్లాయ్మెంట్ అది. సో మెడికల్ షాప్ రన్ చేసుకోవచ్చు, ఏం కాదు. సో జాబ్ వచ్చిన తర్వాత సో అప్పుడు తీసేయాలి. ఇప్పటికైతే ఏం ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్. సో ఇవి డౌట్స్. ఓవరాల్గా నార్మలైజేషన్ మీద అయితే డౌట్స్ ఏం అవసరం లేదు. సో ఫామ్లా బేస్ చేసుకొని ఖచ్చితంగా వాళ్ళు ఎగ్జాక్ట్గా ఇస్తారు. సో కట్ ఆఫ్ అయితే ఇది ఈ రేంజ్లో ఉంటే సేఫ్ ఉంటారు. పీసీ సర్టిఫికేట్ మెడికల్ షాపు రన్ చేస్తే ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే, దాని తర్వాత సో రిజల్ట్స్ అయితే ఇవి ఈ డేట్లలో వచ్చే ఛాన్సెస్. ప్రొవిజనల్ లిస్ట్ కూడా వస్తుంది ఆ రోజు. ఓకే, ఇప్పటికి కూడా ప్రొవిజనల్ లిస్ట్ ఇవ్వబోతే ఇక MHSRB మనమైతే ఏం చేయలేము. ఇక ప్రొవిజనల్ ఇంకా 1 year 2 years 3 years ఎప్పుడైనా అవుతుంది. సో ఇంత ప్రొవిజనల్ లిస్ట్ అయితే ఇస్తారు ఖచ్చితంగా. ఫైనల్కి ప్రొవిజనల్ లిస్ట్ 2 వస్తాయి ఆ రోజు, ఏ డే ఉందో ఆ రోజులో. సో ఇది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించి మీన్స్ వాళ్ళు NHM వాళ్ళు ఏం పెడదాం అనుకున్నారో అది ఫైనల్ లాస్ట్లో పెడితే అది చూడండి. ఇది ఫ్రెండ్స్, ఎక్కువ థింక్ చేయకండి. సో జరుగుద్ది. ఓకే, మనం ఎగ్జామ్ అయితే రాసేసినాం, కష్టపడ్డాం, రాసేసినాం. ఇప్పుడు రిజల్ట్స్ ఇప్పుడు బాధపడడానికి అయితే ఏం లేదు. చూసుకొని అందులో మనం విత్ ఇన్ ద లిస్ట్లో ఉంటేమో హ్యాపీ. ఓకే, సో ఆల్ ది బెస్ట్ అందరికీ. హ్యాపీగా ఉండండి. సో ఈ ఎగ్జామ్ కాకపోతే నెక్స్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వచ్చు మనం. సో ప్రిపరేషన్ అయితే ఎటుపోదు. సో మళ్ళీ ప్రిపేర్ అవుతే సో డ్రగ్ ఇన్స్పెక్టర్ వస్తే ఇంకా హ్యాపీ. నెక్స్ట్ డ్రగ్ ఇన్స్పెక్టర్ పడడానికి ఉన్నాయి. సో డ్రగ్ ఇన్స్పెక్టర్కి ప్రిపేర్ అయితే సో అప్పుడు ఫార్మసిస్ట్ జాబ్ రాందే మంచిది అనిపిస్తుంది మనకి. సో ఇక్కడ ఒకటి ఫ్రెండ్స్, నా వీడియోస్ అంటే ఎక్కువ మంది అయితే ఓన్లీ ఇది రిజల్ట్స్ గురించి అనుకుంటారు. బట్ నా ఛానల్లో
ఫార్మసీ రిలేటెడ్ వీడియోస్ చాలా ఉంటాయి విత్ ట్రిక్స్. సో ఫార్మసీ రిలేటెడ్ వీడియోస్, సో ఫార్మసిస్ట్ కోచింగ్ అప్పుడు ఇచ్చా నేను. సో కొంతమందికి ఇచ్చా, సో వ్యూస్ తక్కువ ఉంటాయి, అందుకే వాళ్ళ వరకు పెట్టా. ఇప్పుడేమో పెట్టేసా, ఫ్రీగా పెట్టేసా. ఓకే, ఆ వీడియోస్ విత్ ట్రిక్స్ ఉంటాయి, మీకు యూజ్ అయితే ఖచ్చితంగా. ఫార్మసీ వీడియోస్ డ్రగ్ ఇన్స్పెక్టర్లు యూజ్ అవుతాయి, ట్రిక్స్తో యూజ్ చేసి ట్రిక్స్ పెట్టి చేసా. ఎట్ ద సేమ్ టైమ్ జిఎస్ కూడా విత్ ట్రిక్స్ ఉంటాయి, జిఎస్ కూడా విత్ ట్రిక్స్. చాలా సబ్జెక్ట్ మొత్తం డ్రగ్ ఇన్స్పెక్టర్కి సరిపోయే రేంజ్లో ఆ సబ్జెక్ట్ మొత్తం ట్రిక్స్తో మీకు ఈ ఛానల్లో ఉంటాయి, అవి చూసుకోండి. ఓకే, సో ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఫార్మసిస్ట్తో ఒకదాంతోనే మన లైఫ్ ఏం కాదు. సో చూడండి, రిజల్ట్స్లో మనం నేమ్ ఉంటే హ్యాపీ, తర్వాత మళ్ళీ అయినా నేమ్ ఉన్నా మళ్ళీ ప్రిపరేషనే, నేమ్ లేకపోయినా ప్రిపరేషనే. ఆల్ ద బెస్ట్. సో ఫైనల్గా అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ అన్ని డౌట్స్ అంటే ఇంకా ఇవి మామూలుగా డౌట్స్ గురించి మొత్తం. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళు యూనియన్ లీడర్స్. సో వాళ్ళ డిమాండ్ సంబంధించి ఏదో సమ్మె చేస్తున్నారు May 20కి. సో మనకి దానికి సంబంధం లేదు, కానీ ఆ డిమాండ్లలో మనది కూడా ఒక పాయింట్ పెట్టారు. సో ఇది మనకి హెల్ప్ అవుతుంది. సో ఒకవేళ రిజల్ట్స్ ఇప్పుడు కూడా వాళ్ళు ఇవ్వకపోతే ఈ డిమాండ్ వల్ల మనకి యూజ్ అవుతుంది. సో మనం కూడా అందులో ఇన్వాల్వ్ అయితే ఇంకా పెద్దగా తొందరగా రిజల్ట్స్ రావచ్చు. సో ఆ డిమాండ్ చూడండి, MHSRB ద్వారా పరీక్షలు రాసిన అభ్యర్థుల ఫలితాలు అనగా స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు, ANMలు, ల్యాబ్ టెక్నీషియన్లు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. సో ఈ డిమాండ్ మనకి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఎటు నుంచి అయినా మొత్తం MHSRB మీద ప్రెజర్ క్రియేట్ అయ్యి ఖచ్చితంగా రిజల్ట్స్ అనేది ఇస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.